వరద బీభత్సానికి వణికిపోయిన ఖమ్మానికి వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 9 వరకు ఖమ్మం, విజయవాడ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పింది. ప్రజలంతా అప్రమత్తమై సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరింది. మనం ఊహించినట్టు విధంగానే ఖమ్మం అలాగే నల్గొండ, సూర్యాపేటలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం రెడ్ అలర్ట్ కూడా మనం ఇచ్చాము. రెడ్ అలర్ట్ ఏదైతే ఇస్తామో అంటే దాదాపుగా 20 సెంటీమీటర్ల అంటే అధికంగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా రెడ్ అలర్ట్ ఇస్తాం. ఎందుకంటే 20 దాటింది అంటే మనకి కుండపోత వర్షపాతం నమోదవుతూనే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆల్రెడీ ముందుగానే 1-2 సార్లు వర్షపాతం నమోదైంది అని అంటే ఆ చిన్న వర్షం కూడా ఈ భారీ వర్షంతో కలిసి మరింతగా అంటే ముంపు కానీ లేదంటే వరద నీరు చేరుకోవడం కానీ అక్కడ పరిస్థితుల్ని మార్చే విధంగా ఉంటుంది. కాబట్టి రెడ్ అలర్ట్ దాదాపుగా 2 రోజులు కూడా ఇవ్వడం జరిగింది. 31వ తేదీని కూడా మనం కంప్లీట్గా రెడ్ అలర్ట్. జల విలయానికి తల్లడిల్లిన ఖమ్మం ఇంకా కోలుకోలేదు. ఇళ్లన్నీ బురదమయంగా మారాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. కట్టుబట్టలతో వరద బాధితులు బాధపడుతున్నారు. వరద బీభత్సానికి వణికిపోయిన ఖమ్మానికి వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, మళ్ళీ వాతావరణ శాఖ ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మళ్ళొకసారి రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నమస్తంలో రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరించింది. గతంలో కూడా 5-6 రోజులు వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం, అలర్ట్ చేయకపోవడం, జనాన్ని కొంచెం అక్కడి నుంచి తరలించకపోవడం అనేటువంటి కార్యక్రమం వల్ల అతి పెద్ద నష్టం ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం. మళ్ళీ వర్షం వస్తుందనేటువంటిది మొన్నటి నుంచి ప్రచారం అవుతున్నటువంటిది. సోమవారం రోజు ఎప్పుడైతే వరద తగ్గిపోయిందో ఆ రోజు నుంచి కొంచెం ప్రజలు రిలీఫ్ మెజర్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ సాయం రాకపోయినప్పటికీ కూడా సొంతంగా వాళ్లే రిలీఫ్ చర్యలు చేపట్టుకొని ఇళ్లకు పోయే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్నటి నుంచి మళ్ళీ 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. 6 నుంచి 9 తారీఖుల వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయనేటువంటి సమాచారం నేపథ్యంలో మళ్ళీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సర్వస్వం కోల్పోయి కేవలం కట్టుబట్టలతో ఉన్నటువంటి ప్రజలు ఆ ఇళ్లలో ఉన్నటువంటి బురద, చెత్త చెదారాన్ని క్లీన్ చేసుకున్నారు. మళ్ళీ వరద వస్తే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలరా భగవంతుడు అనేటువంటి ఒక దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు ఆ ప్రభుత్వ సాయానికి సంబంధించినటువంటి ఆ సర్వే కూడా పూర్తి కాలేదు, నత్తనడకన సాగుతుంది. ఆ సర్వే తొందరగా పూర్తి చేస్తే ఈ రోజు రేపు డబ్బులు వాళ్ళ అకౌంట్ లో వేస్తే బాగుండేది. అకౌంట్ లను కూడా తడిసిపోయినటువంటి దృశ్యం ఉంది. ఎందుకంటే అందరూ బీద వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా అకౌంట్ నంబర్ పూర్తి చేసుకోలేదు, రెడీగా ఉండవు. వాళ్ళ దగ్గర మొత్తం ఆధార్ కార్డులు, అకౌంట్ నంబర్లు కూడా తడిస్తే ప్రభుత్వ అధికారులు వచ్చి మీ ఆధార్ కార్డు తీసుకురా, నీ అకౌంట్ నంబర్ చెప్పు అంటున్నారు. ఆ ఇంట్లో ఉండి నిలబడి ఇది మా ఇల్లు అన్నా కానీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దుస్థితిలోకి ప్రజలు వెళ్లిపోయినారు. ఇప్పుడు మళ్ళీ 4 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక, అధికారుల మీద నమ్మకం లేక, ఎందుకంటే మొన్న ప్రాణం పోయేంత వరద వచ్చినప్పుడు కూడా కనీసం అలర్ట్ ఇవ్వలేదు, కనీసం ఒక హెచ్చరిక జారీ చేసి ఖాళీ చేయించలేదు. ఆ నేపథ్యంలోనే ఈ వరద వచ్చింది. కాబట్టి ఎవరికి వాళ్లే వాళ్ళ బంధువుల ద్వారా, వాళ్ళ ద్వారా, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధుల ద్వారా సహాయం చేయడానికి వచ్చినటువంటి వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలను అడిగి, సార్ మళ్ళీ వర్షం ఉంటుంది సార్, ఎట్లా సార్ మళ్ళీ వర్షం వస్తాయని చెప్పి అంటున్నారు. అని తెలుసుకొని వాళ్ళు కొంచెం ఈసారి సమాయత్తంగానే ఉన్నారు. అయితే ఈసారి కూడా అదే స్థాయిలో అంటే 20, 25, 30 సెంటీమీటర్ల వర్షం పడితే కనుక చాలా ఉగ్రరూపమైనటువంటి వరద వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మనం ముందు నుంచి చెప్తూనే ఏరియా అంతా కూడా తడిగా ఉంది. ఇప్పటికే చాలా వాటర్ స్టోరేజ్ అయి ఉంది. పడ్డ నీరు పడ్డట్టే వస్తుంది. అట్లాగే నిండిన కుండల్లో ఉన్న చెరువుల్లో నీరు ఏంటంటే ఒక చుక్క నీరు పడ్డా కానీ అలుగు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు పడే వర్షం అంతా కూడా మున్నేరుకి వచ్చేటువంటి వర్షమే. పైగా ఐఎండీ హెచ్చరిక ఇచ్చినటువంటి జిల్లాలన్నీ కూడా మహబాద్ కావచ్చు, పూర్వ వరంగల్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఏరియా అంతా కూడా మున్నేరే అవుతుంది. కాబట్టి
మొన్న Right. ఏవైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో ఈ రోజు కూడా అవే ఎఫెక్టెడ్ విలేజెస్, అవే ఎఫెక్టెడ్ కాలనీలు మళ్ళీ వరద ముప్పుకు గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రజలైతే అప్రమత్తంగా అవుతున్నారు. ప్రభుత్వం మీద నమ్మకం లేక సొంతంగా సిద్ధమవుతున్నారు. ప్రత్యూష. రైట్ సాబా, థ్యాంక్ యూ.